హాయ్ అండి అందరికీ. సో టీఎస్ లా సెట్ ప్రిలిమినరీ కీ ఫర్ 2026 రిలీజ్ అయింది. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియోలో నేను ప్రిలిమినరీ కీని ఎలా మనం చూస్తాము వెబ్సైట్లో, అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ స్క్రీన్స్తో సహా చెప్పేస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సమ్ ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి విచ్ నేను ఫేస్ చేసినవి. సో అవి కూడా నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ. చలో మళ్ళీ లెట్స్ చెక్ ది ప్రాసెస్. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తున్న వెబ్సైట్ని ఇస్తే మనకి అది ఆఫీషియల్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇది వచ్చేసి టీజీ లా సెట్ ఆఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనం కొంచెం కిందికి వస్తే మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుంది. సో మనం ఈ రెస్పాన్స్ షీట్ మీద ప్రెస్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఆల్ టికెట్ నెంబర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ మీద ఉంటుంది. ఆల్ టికెట్ నెంబర్ వచ్చేసి మనకి హాల్ టికెట్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉంటుంది. ఆ తర్వాత మనం గెట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టేసేయాలి. సో ఆ తర్వాత మనకి మన రెస్పాన్స్ షీట్ని అది ప్రొవైడ్ చేస్తుంది. సో రెస్పాన్స్ షీట్ని మనం ఎలా చెక్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కానీ ఇక్కడ ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళు చూసుకున్న ఆప్షన్ 1. సో అంటే ఇది తప్పు ఆన్సర్ అని అర్థం అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ మీరు చూసారనుకోండి, యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 1, ఇక్కడ మన యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ కూడా 1, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇలా మీరు మీ 120 క్వశ్చన్స్కి గో త్రూ అయ్యి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది చెక్ చేసుకోండి. సో మనకి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఐ థింక్ సమ్ 42 మార్క్స్ ఈజ్ అ పాసింగ్ మార్క్స్ ఫర్ కౌన్సిలింగ్ కోసం అనేసి. సో ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపించి ఇక్కడ వాళ్ళు తప్పుగా ప్రొవైడ్ చేస్తే మనం అబ్జెక్షన్ కూడా పెట్టచ్చు దానికి. ఎలా పెట్టాలి అంటే, సో కమ్ టు ద మెయిన్ యూఆర్ఎల్. సో ఇక్కడ మనకి అబ్జెక్షన్ కూడా మనము చేసేయచ్చు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చాను అబ్జెక్షన్ ఆన్ ద ప్రిలిమినరీ కీ అనేసి. సో ఇది మనం ఇలా ప్రొవైడ్ చేసేస్తే సంథింగ్ హై రెడ్ దిస్ అండర్స్టాండ్ గైడ్లైన్స్ అని పెడతారు. సో మనం ఏదైతే క్వశ్చన్కి అబ్జెక్ట్ చేస్తున్నామో అది మనం పెట్టచ్చు. ఐ థింక్ వాళ్ళు సంథింగ్ 300 or 500 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ అది కరెక్ట్ ఆన్సర్ అంటే మనం రేస్ చేసిన క్వశ్చన్ కరెక్ట్ అయితే మన మనకి వాపస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ద ఇంపార్టెంట్ డేస్ వచ్చేసి నెక్స్ట్ ద జూన్ 5th. సో జూన్ 5thకి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి విత్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో ప్రిలిమినరీకి అనేది ఏంటిదంటే యాక్చువల్గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది, బట్ మనకి జూన్ 5thకి ఏదైతే అనౌన్స్ చేస్తారో అది మనకి ర్యాంక్ కార్డ్ని అనౌన్స్ చేస్తారన్నమాట. సో ర్యాంక్ కార్డ్లో మనకి మనకి ఎంత ర్యాంక్ వచ్చింది, సో ఆ ర్యాంక్ని బట్టి మన ఏ కాలేజ్లో అప్లై చేయొచ్చు, అవన్నీ డీటెయిల్స్ మనకి దాంట్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనము ఒకవేళ పాస్ మార్క్స్ వచ్చి కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అంటే సమ్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెసెసరీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి మన హాల్ టికెట్. Second, hall ticket in the sense which we have submitted in our during our examination. Next వచ్చేసి మన స్టడీ సర్టిఫికేట్స్ లైక్ 10th మెమో, ఒకవేళ డిప్లొమా చేస్తే డిప్లొమా, డిగ్రీ చేస్తే డిగ్రీ, వాట్ ఎవర్ ద మెమోస్ యూ గాట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టీసీ ఫ్రమ్ కాలేజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఓటర్ కార్డ్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్. అంటే ర్యాంక్ కార్డ్ మనకి ఇంకా అనౌన్స్ కాలేదు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ తోటి మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి మార్క్స్ వచ్చి మనం కౌన్సిలింగ్కి వెళ్తే ఇవన్నీ సర్టిఫికేట్స్లో 2 సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ మేబీ వాళ్ళకి తెలియదు అనుకుంటా, లైక్ ఓల్డ్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళిపోతారు. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది మనకి. సో వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పాను కదా. సో కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది లేటెస్ట్ది అయి ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ నేను ఎప్పుడో 2000లో తీసుకున్నాను కాస్ట్ సర్టిఫికేట్, 2005లో తీసుకున్నాను, అది ఇప్పుడు చదువుతుంది అంటే కుదరదు అనమాట. మన కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పటికీ 3 yearsకో 4 yearsకో ఒకసారి రెన్యువల్ చేయాలి. సో అది మాత్రం లేటెస్ట్ అయ్యి ఉండాలన్నమాట.
అండ్ ద సెకండ్ టిప్ ఏంటిది అంటే, మనం ఏదైతే ర్యాంక్ ఇది హాల్ టికెట్ అని చెప్పాం కదా, లైక్ కౌన్సిలింగ్ టైంలో మనం ప్రొవైడ్ చేసేందుకు. సో హాల్ టికెట్ వచ్చి ఏ హాల్ టికెట్ అంటే, మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం హాల్ టికెట్ ఉన్న అప్లికేషన్ ఫామ్ ఇచ్చాం కదండి, అక్కడ వాళ్ళు వెరిఫైడ్ అనేసి మనకి స్టాంప్ కూడా వేసే ఉంటారు, రైట్? సో అది మనం తీసుకెళ్ళాలి. సో ఆ స్టాంప్ అనేది, వెరిఫైడ్ అనే స్టాంప్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి అయ్యా దిస్ ఈజ్ ద పర్సన్, దిస్ ఈజ్ ద యూజర్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు, సో దిస్ యూజర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అనేసి వాళ్ళకి భరోసా ఇచ్చేలాగనమాట. సో ఇవి రెండు మాత్రం కంపల్సరీ చూసుకోండి. లైక్ ప్రిలిమినరీ కీలో మీకు ఆల్రెడీ పాస్ మార్క్స్ వచ్చేస్తే కంపల్సరీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ హాల్ టికెట్ ఏదైతే మనం ఎగ్జామినేషన్లో సబ్మిట్ చేసి వెరిఫైడ్ అనే స్టాంప్ ఉందో అది తీసుకొని వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే ప్రిలిమినరీలో పాస్ అయ్యారో. చలో నెక్స్ట్ వీడియో ఎగ్జామినేషన్ ర్యాంక్స్ వచ్చేసాక కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ మీద డిస్కస్ చేసుకుందాం. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ ఆల్, బాయ్ బాయ్.